ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇద్దరు పెళ్ళయి ఎన్నేళ్ళైనా సరే ఇదే ప్రేమతో కలిసి ఉండండి, ఇదే ప్రేమతో కలిసి ఉండండి, ఇదే ప్రేమతో కలిసి ఉండండి. బావగారి సంస్కారానికి ఆ మాన్సి పొగరుకి ఏ మాత్రం పోలిక లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వాడెందుకో మూడీగా డిస్టర్బ్డ్గా ఉంటున్నాడు. ఇంతకీ ఈయన డిస్టర్బ్గా ఉండడమేంటి? ఏమై ఉంటుంది? పెళ్ళయ్యాక ఫారిన్ ట్రిప్ వెళ్దాం అనుకున్నాం కదండి, ఎప్పుడు వెళ్దాం? అనుకున్నాను శిల్ప, కానీ నాకు అవసరం వచ్చి ఆ ట్రిప్పుకని పక్కన పెట్టిన డబ్బుల్ని పల్లవి పెళ్లికని వాడాల్సి వచ్చింది. అయ్యో దాందేముందండి, మా నాన్న అడుగుతాను. వెళ్దాం అనుకున్నాం కదా. లేదు లేదు, మావయ్య గారిని అడగడం నాకు ఇష్టం లేదు. అంటే మావయ్య గారిని అడగడం తప్పని కాదు, నీకు తెలుసు కదా నేను ఒకటి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో డబ్బు కోసం చేయి చాచనని. మన చేతిలో ఉన్న డబ్బులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టుకోవాలి, కానీ ఎక్స్ట్రా ఖర్చులు చేసి మనం డబ్బు కోసం పరిగెత్తకూడదు. ఆ ప్రిన్సిపల్ని నమ్ముకునే ఈరోజు నేను ఇలా నిలబడగలిగాను. సో మనం నెక్స్ట్ ఇయర్ ట్రిప్ ప్లాన్ చేసుకుందాం శిల్ప. అర్థం చేసుకో శిల్ప. అయ్యో అలాగేనండి, మీరు చెప్పినట్టే చేద్దాం. థ్యాంక్ యూ శిల్ప. ఏమ్మా అనుష, ఫోన్ మాట్లాడుతున్నానని చూడలేదు, నాతో ఏమైనా మాట్లాడాలా? అదేం లేదు మావయ్య, బయటకు వెళ్తూ ఆగానంతే. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. మావయ్యని డబ్బులు అడుగుదాం అనుకుంటే పల్లవి పెళ్లిలో ఖర్చు చేసేశారు. తన దగ్గర పొజిషన్ నీళ్ళు. ఇప్పుడు కార్తీక్కి డబ్బులు ఎలా అరేంజ్ చేయాలి? ఎవరిని అడగాలి? చెప్పు కార్తీక్. అనుష, మనీ ఏమన్నా అరేంజ్ అయ్యాయా? కార్తీక్, నేను మళ్ళీ చేస్తాను. నీ పనిలోనే ఉన్నాను. బాయ్. పల్లవిని అడుగుదామా? వేరే ఆప్షన్ లేదు. సరే. చెప్పనుషా. ఒక విషయమై చేశాను. బిజీగా ఉన్నావా? లేదు, చెప్పనుషా. పల్లవి, 2 లక్షలు కావాలి. ఏమైనా అరేంజ్ చేయగలవా? 2 లక్షలా? నీకెందుకే అంత అమౌంట్? దేనికోసం? అదే పల్లవి,
మన నర్సరీకి ఆర్డర్స్ వస్తున్నాయి. కొత్త ప్లాంట్స్ తీసుకొచ్చి పెడదామని. మనకి సప్లై చేసే వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడానికి. పర్వాలేదులే, ట్రై చేస్తాను అనుష. నీకు ఇబ్బంది లేకపోతేనే. అంటే మావయ్య దగ్గర కూడా ఇప్పుడు లేవని అర్థమైంది. అందుకే నిన్ను అడిగాను పల్లవి. పర్వాలేదులే, నేను చూస్తాను. ఓకే పల్లవి. ఏంటి, అనుష ఫోన్ చేసిందా? అవునండి, నర్సరీ స్టాక్ కోసం 2 లక్షలు కావాలంట. ఏమైనా అడ్జస్ట్ చేయగలవా అని కాల్ చేసింది. సరే, ఫోన్ చేసి నేను ఇస్తానని చెప్పు. వద్దండి, మీ దగ్గర తీసుకోవాలంటే తను గిల్టీగా ఫీల్ అవుతుంది. ఏ, నేను ఇవ్వకూడదా? ఆ మాత్రం రిలేషన్ లేదా? అయ్యో, రిలేషన్ లేకపోవడం ఏంటి? తను మీకు మరదలైతేను. మరైతే ఫోన్ చేసి నేను ఇస్తానని చెప్పు. అది కాదండి, మీ డబ్బులని తెలిస్తే అనుష అస్సలు తీసుకోదు. నాకు కూడా ఏదోలా ఉంటుంది. అంటే ఏంటి, భర్త డబ్బులు భార్యవు కావా? నీ డబ్బులని చెప్పివు. చిన్నప్పటి నుంచి మా మావయ్య డబ్బుల కోసం చేయి చాపకూడదని చెప్పటంతో కొంచెం అనీజీగా. ముందు అనుష అవసరం తీరటం ఇంపార్టెంట్. అసలే ఆడపిల్ల, ఎవరిని అడుగుతుంది? ముందే మన పెళ్లి కోసం మీ మామయ్య ఉన్న డబ్బు ఖర్చు చేసేశాడు. బహుశా ఆయన దగ్గర కూడా ఉండకపోవచ్చేమో. లేదు, నీకు గిల్టీగా ఉంది అంటే తర్వాత నేను అనుషతో యాక్ట్ చేయించుకుంటాను. ఊరికి ఇవ్వట్లేదు కదా, సరేనా? ముందు నువ్వు ఫోన్ చేయి అనుషకి. ముందు అనుషకు ఫోన్ చేసి తనకి హెల్ప్ చేయి. వచ్చి తీసుకోమను. నీ డబ్బులని చెప్పివ్వు. ఫోన్ చేయి పల్లవి, చెయ్యు. అలాగేనండి. అనుష, అమౌంట్ రెడీ అయ్యాయి, వచ్చి తీసుకెళ్ళు. ఓకే పల్లవి. పల్లవి, ఏం చూస్తున్నావు? తీసుకో, ఇవన్నీ నీకోసమే. నేనేమీ అడగలేదు కదండి, సడన్ గా తీసుకొచ్చిస్తున్నారేంటి? ఇప్పుడు మేఘనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇంటికి కోడలివి. దానికి తగ్గట్టుగానే ఉండాలి కదా. ఎప్పుడూ చీరలో ఉండే నువ్వు భర్తకి అందంగా కనిపించాలనో, లేక మా వదిన చెప్పిందనో మోడర్న్ డ్రెస్ వేసుకున్నావు. కానీ మీకు నచ్చలేదు కదా. నేను మోడ్రన్ గా తయారైంది నాకు నేనుగా కాదు. ఎంత చెప్తున్నా వినకుండా మీ వదినే నన్నలా తయారు చేసింది. అవుననుకో, కాకపోతే అది కాదండి, నేను చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు.
కొత్తగా కాదు, చాలా చెత్తగా ఉంది. చూస్తుంటేనే చిరాకు పుడుతుంది. ఒళ్ళంతా కంపరంగా ఉంది. నీకో దన్నం పల్లవి, సూట్ కాని పనులు దయచేసి చెయ్యకు. చాలా బాధ అనిపించింది. లేదు పల్లవి, ఎప్పుడు పద్ధతిగా చక్కగా ఉండే నువ్వు అలా కనిపించేసరికి నా పల్లవి ఇలా ఉండదు కదా అని కోపం వచ్చింది. నేనున్న వర్క్ ప్రెషర్లో అలా హర్టింగ్గా మాట్లాడాను. నువ్వదేం మనసులో పెట్టుకోకు పల్లవి, ప్లీజ్. భర్తగా మీరు కోపడ్డంలో తప్పు లేదు. డిస్టర్బెన్స్లో తిట్టినా అర్థం చేసుకోగలను. కానీ నేను చెప్పేది పూర్తిగా వింటే నాకు బాధ అనిపించేది కాదు. మనం ఇష్టమైన వాళ్ళ మీదే ఎక్కువ కోపడతాం. నువ్వంటే ప్రాణం, నువ్వు లేకపోతే ఏమైపోతానా అంటూ సెంటిమెంటల్గా చెప్పడం నాకు నిజంగా తెలీదు. బహుశా అలా చెప్పడం రాక నా ప్రేమ నీకు తెలియట్లేదేమో పల్లవి. కానీ నీ గురించి ఆలోచించకుండా ఉండలేను పల్లవి. నువ్వే నా ధ్యాస, నా ప్రాణం, నా ఊపిరి. ఇప్పుడు కూడా నువ్వు తక్కువ కాకూడదు. ఈ ఇంటికి తగ్గట్టుండాలి. మా వదినికి తోటికోడలుగా ఏమాత్రం తీసిపోకూడదనే ఉద్దేశంతో స్వయంగా సెలెక్ట్ చేసి నీకోసం తీసుకొచ్చాను. నీకు నచ్చినట్టుగా డ్రెస్సింగ్ చేసుకో పల్లవి. నువ్వుండే పద్ధతి, సంస్కారమే నిన్ను ప్రేమించేలా చేసింది. నాకు తెలుసండి. నువ్వు నీలాగే ఉండు పల్లవి. ఈ ఇంటికి కోడలుగా, నా భార్యగా హోదాకి తగ్గట్టుగా కనిపించాలి. అదే నా తపన. భర్తకి నచ్చినట్టు ఉండటమే కదండి భార్య సంతోషం. తీసుకో. ఈ దొంగ ప్రేమ, ఈ చీర, ఈ నగలు నీకోసం కాదు పల్లవి. ఇప్పుడు డబ్బుల కోసం వస్తుంది కదా. నీ చెల్లెలు నిన్ను మహారాణిలా చూసి నేను ఈ హోదాని కోల్పోయానే అని లోపల కుమిలిపోవాలి. చాలా అద్భుతంగా ఉన్నాయండి. తిట్టారని బాధపడ్డాను, కానీ నా గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తారని నేను తెలుసుకోలేకపోయాను. సారీ అండి. నువ్వు హ్యాపీ కదా, అది చాలు నాకు. నువ్వు మహారాణిలా ఉండాలి, అదే నాకు సంతోషం.
పల్లవి. సుజాతతో చెప్పి అనుషకి ఏదో ఒకటి తీసుకురమని చెప్పాం. నేనే వెళ్ళి తీసుకొస్తాను. ప్లీజ్ అక్క, ఇప్పుడు అవేం వద్దు. మన దగ్గర ఫార్మాలిటీస్ ఏంటి? ఇంటికొచ్చిన గెస్ట్కి మర్యాద చేయటం మా ఫార్మాలిటీ. బావగారు పర్లేదు, ఇప్పుడు అవేం వద్దు. అను, ఇప్పుడే వస్తాను. థ్యాంక్స్ బావగారు, నా మాట మీద గౌరవంతో అక్కని బాగా చూసుకుంటున్నారు. మీరింత త్వరగా రియలైజ్ అవుతారనుకోలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అక్క, నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు తెలుసా? మీ బావగారే ఈ చీర నగలు అన్నీ తీసుకొచ్చారు. దీని కాస్ట్ ఎంత తెలుసా? నువ్వు మీ అక్క ప్లేస్లో ఉంటే ఇంతకంటే గొప్పగా చూసుకునేవాణ్ణి. నన్ను వద్దని వెళ్ళిపోయావు. నన్ను మిస్ చేసుకున్నందుకు మీ అక్కను చూసి ఫీల్ అవ్వాలి నువ్వు. ఈ నగలు చీరలు అందుకే నేను పల్లవికి కొనాల్సొచ్చింది. తీసుకో అనుష. ఇప్పుడే కదా ఫోన్ చేశాను, అంతలోనే ఎలా అరేంజ్ అయ్యాయి? మా అక్క ఇచ్చింది కార్తీక్. మీ అక్క ఇచ్చిందా? అక్క మొగుడిచ్చాడా? అక్క మొగుడిచ్చాడా? నేను నీకు ఎలా కనిపిస్తున్నానే? పనికి మాలిన ఎదోలా కనిపిస్తున్నానా? అసలు ఏం తాకట్టు పెట్టుకొని 2 లక్షలు ఇచ్చాడు? బావక్క దాన్ని హగ్గిచ్చావా లేదంటే ముద్దిచ్చావా? ఇంకా లేకపోతే